అందరికీ నమస్కారం. వేమన్న వెలుగులు సిరీస్కు మీరు చూపిస్తున్న అద్భుతమైన మద్దతుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మేము మరో మంచి వేమన్న పద్యం విశ్లేషణతో మీ ముందుకు వచ్చాము. ముందుగా వేమన్న కవితలపై పరిశోధన మరియు తన గ్రంథాల ద్వారా అద్భుతమైన కృషి చేసిన ఆచార్య డాక్టర్ ఎన్ గోపి గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేమన్న కవితలకు ప్రాణం పోసే అద్భుతమైన వాయిస్ ఓవర్ మరియు అర్థవంతమైన విశ్లేషణ అందించిన మన శ్రీ సిఎన్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాతి బసవుని గని రంగుగా మొక్కుచు గునుక బసవుని గని గుద్దుచుందురు బసవ భక్తులెల్ల పాపులు తలపోయా విశ్వదాభిరామ వినురవేమ. లింగం నంది శివభక్తుల పూజా హేతువులు. అవి ఎక్కడ కనిపించినా భక్తితో మొక్కుతారు. దాని ఆధారంగానే రూపొందింది పద్యం. ప్రాణం లేని ఎద్దు రాతి ప్రతిమను చూసి దివ్యంగా భావించి నమస్కరిస్తారు. మరి బండికి కట్టిన ప్రాణం ఉన్న ఎద్దు వేగంగా పరిగెత్తటం లేదని హింసిస్తున్నారేమిటి? కాస్త ఆలోచించి చూస్తే ఇటువంటి వారు భక్తులు కాదు పాపులు అంటున్నాడు వేమన. శిలానందికి భక్తి ప్రపత్తులతో నమస్కరించడం సంప్రదాయం. మరి వ్యవసాయానికి బండి లాగటానికి ఉపయోగపడే సజీవమైన ఎద్దును గుద్దులతో దెబ్బలతో అదిలిస్తారు. జీవం లేని ఎద్దుకు మొక్కుతూ సాక్షాత్తు బసవుని అవతారమైన ఎద్దును హింసించడం పాపం కాదా అని ప్రశ్నిస్తున్నాడు. బసవుడు అంటే ఎద్దు అని అర్థం. బసవ భక్తులు అంటే ఎద్దును పూజించేవాళ్ళు. వారు శైవులే కానక్కర్లేదు. వీరశైవ మత స్థాపకుని పేరు కూడా బసవుడే. రంగుగా అంటే ఘనంగా అని అర్థం. గునుక బసవుడు అంటే మెల్లగా పరిగెత్తే ఎద్దు అని. మెల్లగా పరిగెత్తుతున్నది కాబట్టి దాని పరిస్థితిని గమనించక భూతదయను కోల్పోయి కొట్టడం హింసించడం నిజంగా పాపమే. పాపం అంటే పరపీడనం అని అర్థం. పీడించేవాడు భక్తుడెలా అవుతాడు? ఇటువంటి వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టి నిలదీస్తున్నాడు ఈ పద్యంలో వేమన. ఇది ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.